రాగి జావ కొంతమందికి పడదు. అది తీసుకుంటే హీట్ కావడం ఉంటుంది. కొంతమందికి అలర్జిక్ టెండెన్సీ కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళకి అద్భుతంగా పనిచేసేటువంటి ఇంకొక కాంపౌండ్ వచ్చి ఐటెమ్ జొన్నలు. జొన్న అంబలి. జొన్నని జావ లెక్క కూడా చేసుకోవచ్చు దాన్ని. అంటే జొన్న రవ్వ తీసుకొని దాంతో జావ చేసుకోవచ్చు. లేదా దాన్ని రాగి లెక్కే చేసుకోవచ్చు. ముందు రోజు ఉడకబెట్టేసి, జావ చేసి, దాన్ని పులియబెట్టి కూడా తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో యూజువల్‌గా ఎవరికీ అలర్జీ అనేది రాదు. ఎందుకంటే మనం రైసు ఎలా వాడతామో, అలాగే ఈ జొన్నలు కూడా అలాగే పనిచేస్తాయి. సీరియల్ కంటెంట్ అది. దాన్ని తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషనల్ వాల్యూ వస్తుంది. అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6 ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. అలాగే కార్బోహైడ్రేట్ ఉంటుంది, కొంచెం ఫ్యాట్ ఉంటుంది. అలాగే మన బాడీకి కావాల్సినటువంటి ఈ ఫాస్ఫరస్, మెగ్నీషియం, అలాగే జింక్, సెలీనియం ఇటువంటి మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అందుకే ఆ రోజుల్లో మామూలుగా తినాలంటే అన్నం తినేసేవాళ్ళు. ఎప్పుడైనా సరే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, మనకు ఒకసారి తినేస్తే మళ్ళీ ఆకలి కాకుండా ఉండాలి అంటే పాత రోజుల్లో జొన్న అంబలే తినేవాళ్ళు. జొన్న రొట్టెలు, జొన్న అంబలి, జొన్న జావ ఇవి తీసుకునేవాళ్ళు. ఎందుకంటే జొన్నలు అంత అద్భుతంగా పనిచేస్తాయి. జొన్నలకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటో తెలుసుకుంటే అస్సలు వదలరు నిజం చెప్పాలంటే. ఎందుకంటే జొన్నల్లో బేసికల్‌గా ఫినోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ ఫినోలిక్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని చెప్పి ఉంటుంది మన బాడీలో. అంటే ఈ ఫ్రీ రాడికల్స్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి. మనం తినే ఫుడ్ వల్ల, ప్లస్ పీల్చే గాలి వల్ల, తాగేటువంటి నీళ్ళ వల్ల కొన్ని ఆక్సిడేషన్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోతాయి బాడీలో. ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మనకి మైగ్రేన్ హెడేక్స్ రావడం, బీపీలు పెరగడాలు, షుగర్లు పెరగడాలు, అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడాలు ఇటువంటివన్నీ జరుగుతాయి. బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, రొమాటిక్ పెయిన్స్ ఇటువంటివన్నీ స్టార్ట్ అవుతుంటాయి. అటువంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గించగలిగే కెపాసిటీ జొన్నలో ఉంటుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. రోజుకొకసారి తీసుకుంటే చాలది. అలాగే డయాబెటిస్. ఈ డయాబెటిస్ ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు రైసు తినే అలవాటు ఉంది మనకు. రైస్ తినకపోతే బ్రౌన్ రైస్ తినండి అని చెప్తాం. ఎటు తిన్నా గాని రైస్ ఎందుకంటే బేసికల్‌గా దాంట్లో మనకు ఆహ్, వైట్ రైసే లోపల ఉంటుంది. పైన కొంచెం పొట్టొస్తుంది. అంతే. అంతవరకే. కానీ దాన్ని తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్‌లు బానే ఉంటాయి. ఈ రైస్‌ని ఏ ఫార్మ్‌లో తీసుకున్నా గాని తొందరగా డైజెస్ట్ అవుతుందని మనం చెప్పుకుంటాం. కాబట్టి రైస్ కాకుండా మనం జొన్నలకి ఎక్కువ వెళ్ళామనుకోండి స్లోగా డైజెస్ట్ అవుతుంది.